మరొక ప్రభువు దినము దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చారు. ప్రభువుని ఆరాధించడానికి కొరకై దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుతాము. రండి. యోహోషువ రాసిన గ్రంథం, దేవుని యొక్క మాటలు చదువుతాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించే ముందు యోహోషువ రాసిన గ్రంథం, యోహోషువ గ్రంథము చాలా విలువైన గ్రంథం, మంచి తీర్మానంతో కూడిన గ్రంథం అనేది యోహోషువ గ్రంథం. 24 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథము. కాబట్టి ఇందులో ఒక మంచి మాటని చదువుతాము. రండి. యోహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయము, యోహోషువ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాను. నీవు మమ్మను దీవించిన తర్వాత ఈ కిటికీ, ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారము. ఏ దారమాట? ఎర్రని దారము. నీవు దించిన ఈ కిటికీకి ఏ దారం కట్టాలా? ఎర్రని దారము కట్టాలి అని ఎవరితో చెప్తున్నారు? రాహాబుతో చెప్తున్నారు. వేగులువారు రాహాబు అనే స్త్రీతో చెప్తున్నారు. అసలుకి ఈ రాహాబు ఎవరు? ఈమె ఎటువంటి ఆమె? ఈమె మంచిదయా అంటే బైబిల్ గ్రంథంలో రాహాబు ఒక అన్య స్త్రీ, ప్రభువుని ఎరగనంటి వ్యక్తి. దేవుని కొరకు అసలు ఆమెకు తెలియదు. ఈమె ఎటువంటి ఆమె అని అంటే బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాటలు చదువుతున్నాను ఈమె కొరకు. యోహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ ఏగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడి, వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి. చాలు. నెంబర్ 1, ఆమె వేశ్య. మంచిదాయి కాదు. ఆమె మంచిదాయి కాదు. ఆమె తన శరీరాన్ని అమ్ముకొని